హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే ఒరిగానో ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ ఒరిగానో చేసుకోవడానికి కావాల్సినవి వామాకండి. ఇది చాలామంది ఇళ్ళ దగ్గర పెంచుతూ ఉంటారు కదా. ఆకు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒక టవల్ మీద వేసి ఈ ఆకుకి రెండు వైపులా కూడా నీరు లేకుండా వత్తుకోవాలి. ఈ ఒరిగానో మనకి పిజ్జా అండ్ శాండ్విచ్ ఇలాంటి ఐటమ్స్లో వాడుతూ ఉంటారు. ఇది వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా కూడా పిజ్జా చేసుకున్నప్పుడు లేదంటే శాండ్విచ్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ని వాడుకోవచ్చు. ఇలా మొత్తము వాటర్ లేకుండా ఇలా వత్తేసుకోవాలి. వత్తేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ ఆకుల్ని తీసుకుని అందులో వేసుకోవాలి. ఇలా వేసి ఫ్రై చేస్తూ ఉండాలండి. అలా వేసి వదిలేసినట్లయితే మాడిపోతాయి కదా. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు 5 to 10 minutes వరకు వేయిస్తూనే ఉండాలి. పది నిమిషాల వరకు వేయించినట్లయితే మనకి ఇలా చేత్తో నలపగానే పౌడర్ లాగా అయిపోతుంది. అలా పౌడర్ అయిన దాన్ని మనకి స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం పిజ్జాలు శాండ్విచ్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత చేత్తో ఇలా నలిపినట్లయితే మనకి ఒరిగానో అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.